హలో అండి, అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు అంటే చీకటిని పారద్రోలేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఒక దీపం ఇంకో దీపాన్ని ఎలా వెలిగిస్తుందో అలాగే ఒక గురువు తన శిష్యులకు తన జ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ శిష్యుడు ఎంతో వినయంతో ఆ జ్ఞానాన్ని నేర్చుకొని మరికొన్ని దీపాలను వెలిగిస్తాడు. అంటే మరికొన్ని శిష్యులను గురువులుగా తయారు చేస్తాడు. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా ఆది గురువు అయిన దత్తాత్రేయుడికి, ఆది శంకరాచార్య వారికి, రామానుజాచార్య వారికి అందరికీ మనము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాము. అలాగే ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, చాలామంది గురువుల దగ్గర విద్యను నేర్చుకుని వాళ్ళు నచ్చకపోతే వాళ్ళ గురించి నింద చేస్తారు. దయచేసి ఎప్పుడు గురు నింద చెయ్యకండి. గురు నింద వల్ల మనము కర్మని అంటగట్టుకుంటాము. కాబట్టి ఒకవేళ మీకు ఆ గురువు కనుక నచ్చకపోతే దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ వాళ్ళ గురించి ఎటువంటి విమర్శలు చేయకండి. ఎందుకంటే అది వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోలేకపోతే మన స్థితి చాలా చిన్నదిగా ఉందని అర్థము. అంతేగాని గురువు ఎప్పుడు కూడా ఏది చేసినా ఒక కారణం అనేది ఉంటుంది. కాబట్టి గురు దూషణ అనేది కూడదు. గురువుని నిందించి ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు. గురువులు ఎప్పుడు కూడా పూజనీయులే. ఓకే ఫ్రెండ్స్.